What is up, everybody? I welcome everyone to my YouTube channel, Province Pathshala. సో పోయిన వీడియోలో మనం ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసాం. ఈ రోజు వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నాం. అదొచ్చేసి మనకి స్కాన్ఎఫ్ ఫంక్షన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వీడియో. సో ఇప్పుడు దాకా వచ్చేసి మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ని విపరీతంగా యూజ్ చేస్తూనే వచ్చాం. అండ్ ప్రింట్ఎఫ్ అనేది మనకు ఒక చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అన్నమాట. సో ప్రింట్ఎఫ్ వచ్చేసి మనకి ఫంక్షన్ అని కూడా తెలుసు. అండ్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ కూడా మనకి తెలుసు. సో ఫంక్షన్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది పర్ఫార్మ్ చేస్తుంది. సో అదే విధంగా మనకి సీతో వచ్చే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చేసి మనకి స్కాన్ఎఫ్ ఫంక్షన్. సో ఈ రెండు వచ్చేసి కూడా మనకి సీతోనే వస్తుంది అనమాట. సో ఈ రెండింటిని కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది ఎవరు? స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్. సో మనం హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో ఈ హెడర్ ఫైల్ ఉంది చూసారా, ఇది వచ్చేసి మనకి లైబ్రరీ. అండ్ ఈ లైబ్రరీలో మనకి ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ రెండు ఫంక్షన్స్ కూడా మనకి ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ యొక్క ఫంక్షన్స్. సో ఈ ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షనే, ఈ స్కాన్ఎఫ్ అనేది కూడా మనకి ఒక ఫంక్షనే. ఈ స్కాన్ఎఫ్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఇట్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్స్ అట్ రన్ టైమ్. సో బేసికల్ గా స్కాన్ఎఫ్ యొక్క మెయిన్ టాస్క్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుందో ఆ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఇన్పుట్ తీసుకోవడమే స్కాన్ యొక్క మెయిన్ టాస్క్ అన్నమాట. ఓకే, అందుకే మనం ఈ స్టాండర్డ్ ఇన్పుట్. సో ఇన్పుట్ అంటే ఇన్పుట్ యొక్క ఫంక్షన్ వచ్చేసి మనకి స్కాన్ఎఫ్ ఫంక్షన్. అండ్ అవుట్పుట్ వచ్చేసి బేసికల్ గా మనకి ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ఓకే, అదొచ్చేసి స్కాన్ఎఫ్ యొక్క మెయిన్ టాస్క్ అన్నమాట. సో బేసికల్ గా ఇప్పుడు మనం ఈ స్కాన్ఎఫ్ యొక్క బేసిక్ సింటాక్స్ ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. బేసిక్ సింటాక్స్. సో సింటాక్స్ అనేది మీకు ఒక న్యూ వర్డ్ కావచ్చు. సో ఈ సింటాక్స్ ఏంటంటే బేసికల్ గా మనకి స్కాన్ఎఫ్ ని మనం ప్రాక్టికల్ గా ఎలా రాస్తాం అనే దాన్ని మనం ఇక్కడ సింటాక్స్ అని అంటున్నాం అనమాట. సో ఇది హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, ఇది కూడా వచ్చేసి మనకి బేసిక్ సింటాక్స్. సో మనం ఒక స్ట్రక్చర్ ని ఫాలో అవుతాం కదా, ఆ స్ట్రక్చర్ ని మనం సింటాక్స్ అని అంటాం. సో ఈ స్కాన్ఎఫ్ యొక్క మెయిన్ సింటాక్స్ ఏంటంటే, ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ ని నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. సో ఫస్ట్ మనం థియరిటికల్ గా డిస్కస్ చేద్దాం. అండ్ దాని తర్వాత దీన్ని మనం ప్రాక్టికల్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లైన్. అండ్ సెకండ్ లైన్ ఏంటంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే బేసికల్ గా మన ప్రోగ్రామ్ ని రన్ చేసుకోవాలి. సో ఇప్పుడే కాదు, ఈ సెకండ్ లైన్ అయిన తర్వాత. సో బట్ ఇక్కడ నేను మీకు లాజిక్ చెప్తున్నాను. సో ఎప్పుడైతే మనం కోడ్ ని రన్ చేసేస్తామో, రన్ చేసిన తర్వాత యూజర్ దగ్గర నుంచి ఏదో ఒక వాల్యూ తీసుకోవాలి. అండ్ ఆ వాల్యూ అనేది నేను ఈ ఏలో స్టోర్ చేయాలి. సో ఈ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి మనం స్కాన్ఎఫ్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నువ్వు స్కాన్ ఎఫ్ ఫంక్షన్ ని కాల్ చేసుకోవాలి. సో స్కాన్ఎఫ్ అనేది కూడా ఒక ఫంక్షనే కాబట్టి దాన్ని మనం పారెంథసిస్ తో కాల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంటీజర్ వాల్యూ మనం తీసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి %d అనేది మెన్షన్ చేయాలి. పర్ఫెక్ట్. దాని తర్వాత కామా. సో కామా తర్వాత నువ్వు ఏమి ఇవ్వాలంటే ఇక్కడ యాంపర్సెంట్ సింబల్ అనేది ఇవ్వాలి. అండ్ దాని తర్వాత వచ్చేసి వేరియబుల్ యొక్క నేమ్. వేరియబుల్ నేమ్ వచ్చేసి మనకి ఏ. ఓకే, సో ఇది వచ్చేసి మనకి బేసిక్ సింటాక్స్. సో ఇంటీజర్ వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి %d అండ్ దాని తర్వాత ఈ యాంపర్సెంట్ సింబల్ ఫాలోడ్ బై వేరియబుల్ నేమ్. ఒకవేళ నువ్వు క్యారెక్టర్ వాల్యూ తీసుకోవాలనుకుంటే %c, అదేవిధంగా ఫ్లోట్ వాల్యూకి మనం %f. ఓకే, సో ఇది వచ్చేసి స్కాన్ఎఫ్ యొక్క బేసిక్ సింటాక్స్. సో సో ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. సో ఎప్పుడైతే మన కోడ్ ని రన్ చేస్తామో ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ లైన్ యొక్క మనం మీనింగ్ ఆల్రెడీ మనకి తెలుసు. సో మెమరీలో మనకు ఒక బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ పేరు వచ్చేసి ఏ. సక్సెస్ఫుల్ గా బ్లాక్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ సెకండ్ లైన్ లో మనకి ఏమవుతుందంటే, సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. సో ఈ స్కాన్ఎఫ్ అనేది యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అడుగుతుంది. అండ్ ఎప్పుడైతే ఒక యూజర్ ఒక ఇన్పుట్ వాల్యూ ఇస్తాడో, సపోజ్ 20 వాల్యూ ఇచ్చాడు అనుకోండి, ఆ వాల్యూ అనేది ఇందులో స్టోర్ అయిపోయింది. ఓకే, ఈ స్టోర్ చేయడమే బేసికల్ గా స్కాన్ఎఫ్ యొక్క మెయిన్ టాస్క్. సో ఇప్పుడు దీన్ని మనం యాక్చువల్ గా మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేద్దాం.
సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ సెకండ్ చాప్టర్ ఒక ఫోల్డర్ ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటా అండ్ ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకుంటా. ఆ ఫైల్ పేరు వచ్చేసి మనకి స్కాన్ఎఫ్ ఫైల్, స్కాన్ఎఫ్ బేసిక్స్ అన్నమాట .c ఫైల్. పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు మనం యాజ్ యూజువల్ గా మనం ఇక్కడ కోడ్ ని టైప్ చేసేద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో దాని తర్వాత మనం ఇంట్ మెయిన్ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసుకోవాలి. అండ్ మెయిన్ ఫంక్షన్ మనం కాల్ చేసుకున్న తర్వాత ఆ ఫంక్షన్ ని మనం ఓపెన్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ మనం రిటర్న్ 0, ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ రిటర్న్ ని 0 చేస్తుంది కాబట్టి అది ఓన్లీ 0నే రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక కామెంట్ ఇచ్చేద్దాం. సో బేసికల్ గా కామెంట్ ఏంటంటే అండర్స్టాండింగ్ స్కాన్ఎఫ్ బేసిక్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంట్ ఏ పర్ఫెక్ట్, దాని తర్వాత స్కాన్ ఎఫ్ ఫంక్షన్ ని ఇక్కడ కాల్ చేసుకుంటా. అండ్ మనకు ఆల్రెడీ తెలిసిందే. సో పర్సంటేజ్ p. సో దాని తర్వాత ఈ యాంపర్సెంట్ ఏ. పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ కాదు, బేసికల్ గా ఇక్కడ మనం దీన్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. సో చూడండి, సో దీన్ని అయితే నేను ఇక్కడ సక్సెస్ఫుల్ గా రన్ చేసేసాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బేసికల్ గా ఇక్కడ మీరు ఒక రెక్టాంగిల్ షేప్ లో ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీని మీనింగ్ ఏంటంటే నౌ అవర్ ప్రోగ్రామ్ ఈజ్ రెడీ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ అస్. సో దాన్ని జస్ట్ మీరు లెఫ్ట్ క్లిక్ ఇచ్చేయాలి అండ్ ఏదైనా ఒక వాల్యూని మీరు అక్కడ టైప్ చేయొచ్చు. సో 20 వాల్యూని మీరు టైప్ చేశారనుకోండి అండ్ ఎంటర్ ప్రెస్ చేసేస్తే మన ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోతుంది. అంటే మనం ఈ 20 వాల్యూ మన యూజర్ దగ్గర నుంచి తీసుకున్నాం అండ్ దాన్ని మనం ఏలో స్టోర్ చేసేసాము. పర్ఫెక్ట్. సో కావాలంటే మనం దాన్ని ప్రింట్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ని కాల్ చేసుకుంటాను అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే పర్సంటేజ్ డి. ఓకే, దాని తర్వాత వచ్చేసి మనకి ఇది. సో ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ రన్ చేసుకుంటా. ఓకే, సో మళ్ళీ ఆ రెక్టాంగిల్ బాక్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మళ్ళీ దాన్ని లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి అండ్ 20 ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఈ 20 మనం ఇచ్చాం కాబట్టి ఈ 20 ఏలో మనకి స్టోర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ లైన్ లో దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి 20 కింద ప్రింట్ అయిపోతుంది. సో ఈ వాల్యూ మనం ఇచ్చాం అండ్ ఈ వాల్యూ ప్రింట్ అయిపోయింది. సో ఒకటి వచ్చేసి వాల్యూ ఇవ్వడం, ఇంకోటి వచ్చేసి వాల్యూని ప్రింట్ చేయడం. సింపుల్ యాజ్ దట్. ఓకే, సో కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ ఒక యూజర్ ని మనం ఇక్కడ సరిగ్గా గైడ్ చేయట్లేదు. సో బేసికల్ గా ఇక్కడ మనకి అంత బ్లాంక్ గా ఉంది. సో యూజర్ కి ఏం అర్థం కాదు కదా. సో నువ్వు ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలని లేదా ఫ్లోట్ వాల్యూ ఇవ్వాలని యూజర్ కి నువ్వు చెప్పట్లేదు. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏదో ఒకటి ప్రింట్ చేసేస్తాం అనమాట. ఆ ప్రింట్ చేసేసినప్పుడు యూజర్ కి ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇది నేను ఇన్పుట్ ఇవ్వాలి అనే ఒక ఐడియా వస్తుంది. అందుకే మనం ఏదో ఒకటి తీసుకునే ముందు ప్రింట్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం ప్రింట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది. సో ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇది మనకి ప్రింట్ అయిపోతుంది. సో ఎంటర్ అండ్ ఇంటీజర్ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది ఇంక్లూడింగ్ ది స్పేస్. ఓకే, సో దాని తర్వాత ఇది మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది అండ్ దాని తర్వాత ఇన్పుట్ అనేది ఇక్కడ దీంతో ప్రింట్ అయిపోతుంది. సింపుల్. సో దీన్ని ఒకసారి నేను రన్ చేసుకుంటాను. చూడండి, ఎంటర్ అండ్ ఇంటీజర్ వాల్యూ. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక 20 వాల్యూని ఇక్కడ నేను ప్రింట్ ఇచ్చేస్తాను అండ్ 20 అనేది ప్రింట్ అయిపోతుంది. సింపుల్. సో కావాలంటే ఇక్కడ మనం దీన్ని ఇంకా క్లీన్ గా రాసుకోవచ్చు. ద వాల్యూ యూజర్ టైప్ ఈజ్ అని ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం. సో పర్సంటేజ్ డి. సో సక్సెస్ఫుల్. సో బేసికల్ గా నేను ఇక్కడ ఒక సపరేట్ లైన్ ప్రింట్ చేయాలనుకోవట్లేదు. సో జస్ట్ నేను ఒక స్పేస్ ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, సో ఈ ఎంటర్ అండ్ ఇంటీజర్ వాల్యూ ఇంక్లూడింగ్ స్పేస్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది అండ్ దాని తర్వాత వెంటనే మనం ఒక వాల్యూ అనేది ఇచ్చేస్తున్నాం. అండ్ ఎప్పుడైతే నువ్వు ఆ వాల్యూ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తావో స్కాన్ఎఫ్ ఆటోమేటిక్ గా నీకు సపరేట్ లైన్ లో వెళ్ళిపోతుంది, సపరేట్ లైన్ ప్రింట్ చేసేస్తుంది అండ్ అందులో మనం ఇది ప్రింట్ చేసేస్తాం. కావాలంటే దీన్ని ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను.
ఓకే. సో ఎంటర్ అన్ ఇంటిజర్ వాల్యూ అండ్ ఇంటిజర్ వాల్యూ పక్కనే మనకి ఇక్కడ ఈ సింబల్‌ని మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ మనం 20ని ఇచ్చేయాలి. ఓకే. ఇప్పుడు ఈ 20ని మనం ఇచ్చేసిన తర్వాత అంటే మనం స్కాన్‌ఎఫ్ దగ్గర మనం 20 వాల్యూని ఇచ్చేస్తున్నాం. అండ్ స్కాన్‌ఎఫ్ పని అయిపోయింది. అండ్ ఎప్పుడైతే నువ్వు ఎంటర్ ప్రెస్ చేస్తావో ఆటోమేటిక్‌గా ఈ స్కాన్‌ఎఫ్ సెపరేట్ లైన్‌లో మనకి ఎళ్ళిపోతుంది. అండ్ సెకండ్ లైన్‌లో మనకి ప్రింట్‌ఎఫ్ సెవెంత్ లైన్‌లో మనకి ఇక్కడ ప్రింట్‌ఎఫ్ ఉంది కాబట్టి ప్రింట్‌ఎఫ్ అనేది ప్రింట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ కాదు బేసికల్‌గా మనం ప్రింట్ చేయాల్సింది ఇక్కడ. సో ద వాల్యూ యూజర్ టైప్ ఈస్ 20 అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకే. సో ఇదొచ్చేసి స్కాన్‌ఎఫ్ యొక్క బేసిక్ సింటాక్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్కాన్‌ఎఫ్ మీద కొన్ని క్వెషన్స్‌ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మనకిది. సో రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ సి టు ఫైండ్ ది హాఫ్ ఆఫ్ ద వాల్యూ యూజింగ్ స్కాన్‌ఎఫ్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకోండి. అండ్ యూజర్ దగ్గర నుంచి ఒక వాల్యూని తీసుకోండి అండ్ ఆ వేరియబుల్‌లో స్టోర్ చేసేయండి. అండ్ లాస్ట్‌లో మీరు ఏం ప్రింట్ చేయాలంటే మీరు ఏదైతే వాల్యూని స్టోర్ చేశారో ఆ వాల్యూ యొక్క హాఫ్ వాల్యూని ఇక్కడ మీరు ప్రింట్ చేయాలి. సపోజ్ మీరు 20 వాల్యూని ఇచ్చారనుకోండి 10 అనేది ప్రింట్ అవ్వాలి. 25 వాల్యూ ఇచ్చారనుకోండి 12.5 అనేది ప్రింట్ అవ్వాలి. సో గుర్తుపెట్టుకోండి. మీరు ఈవెన్ వాల్యూ ఇచ్చినా గాని ఆన్సర్ రావాలి. ఆడ్ వాల్యూ ఇచ్చినా గాని మనకి కరెక్ట్ ఆన్సర్ రావాలి. సో ఈ పాయింట్‌ని నేను ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే సో ఏదైనా ఒక నంబర్ హాఫ్ వాల్యూ రావాలంటే మనం దాన్ని డివైడెడ్ బై 2 చేస్తాం. సో 20 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఏమొస్తది? 10 వస్తది. పర్ఫెక్ట్. అదే నువ్వు 25 డివైడెడ్ బై 2 చేసావనుకో నీకు ఆన్సర్ ఎంతొస్తది? ప్రోగ్రామింగ్‌లో మనకు ఆన్సర్ 12 వస్తది. కానీ 25 డివైడెడ్ బై 2 చేస్తే మనకి 12 వస్తది. కానీ మన ఆన్సర్ హాఫ్ కాదు కదా! సో మనకి 12.5 అనేది రావాలి. సో ఈ విధంగా మీరు ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో వీడియోని పాజ్ చేయండి అండ్ ఈ క్వెషన్‌ని మీరు ఓన్‌గా మీరు ట్రై చేయాలి. ఓకే. సో ఈ క్వెషన్‌ని మీరు ట్రై చేశారే అని అనుకుంటున్నాను. సో దీన్ని మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో పర్ఫెక్ట్. సో దీన్ని నేను మళ్ళీ ఇక్కడ అంత క్లియర్‌గా ఇక్కడ నేను రాసేస్తాను. సో దీన్ని ఏ బదులు ఇక్కడ మనం నమ్1 అని ఇచ్చేద్దాం. ఓకే. నమ్1. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ ఫంక్షన్‌ని కాల్ చేసుకుంటా. అండ్ ఇక్కడ బేసికల్లీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆహ్, ఎంటర్ వాల్యూ యువర్ చాయిస్ which is paste of your choice. Enter the value of your choice. Perfect. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే స్కాన్‌ఎఫ్ పర్సెంటేజ్ డి కామా. సో దాని తర్వాత మనం యాంపర్సండ్ సింబల్ కామా అనేది ఇక్కడ కాదు. సో బేసికల్‌గా కామా అనేది మనం ఇక్కడికి ఇవ్వాలి. సో దాని తర్వాత మనకి యాంపర్సండ్ సింబల్ ఉండాలి. అండ్ ఫాలోడ్ బై వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ వచ్చేసి మనకి నమ్1. ఇదొచ్చేసి స్కాన్‌ఎఫ్ యొక్క బేసిక్ సింటాక్స్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యూజర్‌ని గైడ్ చేయడానికి ఒక ఒక మెసేజ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఆ మెసేజ్ బదులు యూజర్ ఏదో ఒక వాల్యూ దీనితో ఇన్‌పుట్ ఇస్తాడు. ఇన్‌పుట్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఈ వాల్యూ యొక్క హాఫ్ ఆ వాల్యూ యొక్క హాఫ్‌ని మనం ఇక్కడ ప్రింట్ చేయాలి. అంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకో వేరియబుల్‌ని క్రియేట్ చేసుకుంటా. దాని పేరొచ్చేసి నమ్2. ఓకే. అండ్ ఆ నమ్2లో మనం ఏం చేయాలి? num1/2 చేయాలి. సింపుల్. యాస్ సింపుల్ యాస్ థట్. ఓకే. సో ఇప్పుడు మనం ఈ num2ని ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ ఎఫ్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ప్రింట్ చేసుకుందాం. బేసికల్‌గా అదొచ్చేసి మనకి ద వాల్యూ ఆఫ్ ద మిడిల్ వాల్యూ కదా అది. సో ద మిడిల్ వాల్యూ ఆఫ్ ద ఎంటర్డ్ నంబర్ ఈస్ పర్సెంటేజ్ డి. ఓకే. దాని తర్వాత ఇదొచ్చేసి మనకి ప్రింట్ అయిపోవాలి. సో ఇది బేసికల్‌గా నేను ఇది
కొంచెం స్టైలిష్‌గా ప్రింట్ చేయడానికి ఈ విధంగా నేను రాసాను. సో, ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ మన కోడ్ కొంచెం క్లీన్‌గా అంటే మన అవుట్‌పుట్ కొంచెం క్లీన్‌గా ఉండాలి. నేను అలా రాసాననమాట. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. సో, మీరు గూడా ఇలాగే రాసుంటారు. కానీ దీన్ని మనం రన్ చేద్దాం. సో, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ యువర్ చాయిస్ అని ఇక్కడ మనకి ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 20 వాల్యూని ఇచ్చేద్దాం. అండ్ ఈ 20 వాల్యూ యొక్క మిడిల్ వాల్యూ ఏంటి? 10. సో, ఇప్పుడు అవుట్‌పుట్‌లో మనకి 10 అనేది ప్రింట్ అయిపోతుంది. పర్ఫెక్ట్. సో, అవుట్‌పుట్‌లో మనకి 10 అనేది ప్రింట్ అయిపోతుంది. పర్ఫెక్ట్. ఎందుకంటే ఇక్కడ మనం దాన్ని బై 2తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి. పర్ఫెక్ట్. బట్ ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ రన్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని నేను రన్ చేశాననుకోండి. ఒకవేళ నేను 25 వాల్యూ లేదా 25 వాల్యూ ఇచ్చాననుకోండి. మనకు ఆన్సర్‌లో ఇప్పుడు ఏమొస్తది? 12 వస్తది. ఎందుకంటే ఈ మనం నమ్1లో 25ని స్టోర్ చేస్తున్నాం. అండ్ 25 అనేది ఇంటిజర్ వాల్యూ. 2 వచ్చేసి కూడా ఇంటిజర్ వాల్యూ. ఇంటిజర్ డివైడెడ్ బై ఇంటిజర్ సి లాంగ్వేజ్‌లో ఇంటిజర్ వాల్యూ వస్తది. ఇక్కడ మనకు ఆన్సర్‌లో ఎంత రావాలి? 12.5 అనేది రావాలి. అందుకే ఈ క్వెషన్ అనేది నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాననమాట. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్ట్ అనేది చేయాలి. ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఓకే. సో, బేసికల్‌గా ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో, ఈ నమ్1 ఉంది చూసారా? ఈ నమ్1ని మనం ఫ్లోట్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. యాస్ సింపుల్ యాస్ దట్. FLOAT ఫ్లోట్. ఓకే. ఆ ఫ్లోట్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు షిఫ్ట్ అండ్ పారంథసిస్ ఇచ్చేస్తే ఫ్లోట్‌లో మనకి వచ్చేస్తదనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ నమ్1ని ఫోర్స్‌ఫుల్లీ ఫ్లోట్‌లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. అర్థమైందా? సో, నమ్1 వచ్చేసి మనకి యాక్చువల్‌గా ఇంటిజర్ వాల్యూ. కాకపోతే మనం దాన్ని ఫ్లోట్‌లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఈ ఫ్లోట్ డివైడెడ్ బై ఇంటిజర్. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫ్లోట్ డివైడెడ్ బై ఇంటిజర్ కావచ్చు, ఇంటిజర్ డివైడెడ్ బై ఫ్లోట్ కావచ్చు, ఫ్లోట్ బై ఫ్లోట్ కావచ్చు. మన అన్నీ గూడా ఫ్లోట్‌లో వస్తది. సో, ఇక్కడ నుంచి మనకి ఒక ఫ్లోట్ వాల్యూ అనేది వస్తది. అందుకే మనం ఆ ఫ్లోట్ వాల్యూ నమ్2లో స్టోర్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ మనం దీన్ని ఎందులో చేంజ్ చేయాలి? ఫ్లోట్‌లో చేంజ్ చేయాలి. FLOAT ఫ్లోట్. వెరీ సింపుల్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటి మళ్ళీ? మనం నమ్2ని ప్రింట్ చేస్తున్నాం. అండ్ నమ్2 అనేది ఒక ఫ్లోట్ వాల్యూ. ఓకే. ఆ ఫ్లోట్ వాల్యూ ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసి %f. సో, పర్ఫెక్ట్. సో, ఇప్పుడు దీన్ని మనం రన్ చేసామనుకోండి. సో, ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఒక 25 వాల్యూ ఇచ్చేస్తాను. ఇప్పుడు మనకు ఆన్సర్ 12.5 అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో, ఇదొచ్చేసి మనకి మిడిల్ మోస్ట్ వాల్యూ. ఓకే. సో, దీన్ని నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఇంకా ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే డ్రై రన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదొచ్చేసి మనకి చాలా సింపులే. సో, ఏదైనా అవుట్‌పుట్‌ని ప్రిడిక్ట్ చేయడాన్నే మనం డ్రై రన్ అని అంటాం. ఓకే. సో, ఇక్కడ నేను అవుట్‌పుట్ అనేది ప్రిడిక్ట్ చేస్తున్నాను. సో, ఫస్ట్ మనకు ఆల్రెడీ తెలిసిందే మనకి లైన్ 1 నుంచి మనకి ప్రోగ్రామ్ అనేది ఈ మెయిన్ ఫంక్షన్‌లో నుంచి ఎగ్జిక్యూట్ అవుతది. సో, మెయిన్ ఫంక్షన్‌లో మనకి ఫస్ట్ లైన్ ఏంటి? నమ్1. సో, ఇక్కడ నుంచి మనకేమవుతది? సో, ఒక వేరియబుల్ అంటే ఒక కంటైనర్ పేరు వచ్చేసి మనకి నమ్1. అంతే కదా! సో, దాని తర్వాత ఏమవుతుంది? సో, ప్రింట్ ఎఫ్. సో, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ యువర్ చాయిస్. ఇది యాస్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఎంటర్ ద వాల్యూ. ఈ మెసేజ్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకే. పర్ఫెక్ట్. సో, దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం సెపరేట్ లైన్ ప్రింట్ చేయట్లేదు. అంటే దీని తర్వాతే మనకి నెక్స్ట్ లైన్ అనేది ప్రింట్ అయిపోవాలి. ప్రింట్ కాదు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, నెక్స్ట్ లైన్‌లో మనం స్కాన్‌ఎఫ్ చేస్తున్నాం. అంటే మన దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకుంటున్నాం. ఆ ఇన్‌పుట్ వాల్యూ నేను ఒక 20 అనుకుంటాను. ఒక 20 ఇచ్చాడనుకుంటున్నాను. సో, ఆ 20ని ఎందులో స్టోర్ చేస్తున్నాం? నమ్1లో స్టోర్ చేస్తున్నాం. అంటే నమ్1లో 20ని స్టోర్ చేసేసావు. పర్ఫెక్ట్. సో, దాని తర్వాత ఇది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆహ్, సో, బేసికల్లీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ నమ్1ని నమ్2ని ఇక్కడ ఫస్ట్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం నమ్2. అదొచ్చేసి మనకి నమ్2. నమ్2 వచ్చేసి మనకి ఒక కంటైనర్. అండ్ ఇది మనకి ఏంటి బేసికల్‌గా ఫ్లోట్. ఫ్లోట్‌ని యాక్సెప్ట్ చేస్తది. సో, నమ్1ని మనం ఫ్లోట్‌లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఫైన్. సో, నమ్1 వాల్యూ ఎంత? నమ్1లో 20 ఉంది. సో, ఫ్లోట్‌లో కన్వర్ట్ చేసుకుంటే 20 పాయింట్ సంథింగ్ ఉంటుంది. అండ్ దాన్ని నువ్వు 2తో డివైడ్ చేసుకుంటున్నావు. సో, దీన్ని 2తో డివైడ్ చేసినప్పుడు అది బేసికల్‌గా 20 పాయింట్ సంథింగ్ వస్తది. సారీ 10 పాయింట్. సో, 10 పాయింట్ సంథింగ్ వస్తది. సో, అందుకే ఇప్పుడు నమ్2లో మనకి ఏం స్టోర్ అయిపోయింది? 10.00
స్టోర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? సో ద మిడిల్ వాల్యూ ఆఫ్ ది ఎంటర్డ్ వాల్యూ ఇస్ యాజ్ ఇట్ ఈస్, ఇది మనకి ప్రింట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ num2. సో num2 లో మనకి 10.5 అంటే ఈ లైన్ లో మనకి 10.5 అనేది ప్రింట్ అయిపోతుంది. ఇంక్లూడింగ్ దిస్ మెసేజ్, ఈ మెసేజ్ కూడా ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సింపుల్. ఇది వచ్చేసి ఈ కోడ్ యొక్క డ్రై రన్ అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి స్కాన్ఎఫ్ ఫంక్షన్ యొక్క డిస్కషన్. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఓన్ గా మీరు సాల్వ్ చేయాలి. సో ఈ క్వశ్చన్ ని మీరు ఓన్ గా మీరు ట్రై చేయాలి. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ యూజింగ్ స్కాన్ఎఫ్. అంటే యూజర్ దగ్గర నుంచి మీరు సర్కిల్ ఏరియాని బేసిక్ గా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో యూజర్ దగ్గర నుంచి రేడియస్ ని మీరు తీసుకోవాలి అంతే. యూజర్ నుంచి రేడియస్ తీసుకోవాలి అండ్ అవుట్పుట్ లో ఏరియాని ప్రింట్ చేయాలి. సో పాజ్ ద వీడియో నౌ అండ్ ట్రై ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్ గా ఇప్పుడు సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సో ఎంటర్ ద వాల్యూ num1. సో దీన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ ఉంచేద్దాం. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే, దీని పేరు నేను ఏరియా అని ఇచ్చేస్తా. ఏరియా. ఇది వచ్చేసి మనకి ఏరియా. అండ్ ఈ ఏరియా, సో ఏరియా ఫుల్ ఫామ్ మన ఏరియా యొక్క ఫార్ములా మనకు తెలుసు. సో బేసికల్ గా ఏరియా యొక్క ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. సో పై యొక్క వాల్యూ ఏంటి మనకి? 3.1415. ఓకే, సో దాని తర్వాత మనం ఇంటూ, సో దాని తర్వాత మనం ఇంటూ చేయాలి. అండ్ ఇంటూ నేను ఇక్కడ ఏం చేస్తానంటే num1. ఓకే, మళ్ళీ నేను ఇంటూ 1. పర్ఫెక్ట్. సో బేసికల్ గా పై ఆర్ స్క్వేర్, num1 ఇంటూ num1 స్క్వేర్. ఓకే, పై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏరియా అనేది రాసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఏరియాని ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏరియా అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కోడ్ ని రన్ చేసేద్దాం. సో ఎంటర్ ద వాల్యూ ఆఫ్ యువర్ చాయిస్. సో ఇక్కడ నేను ఒక 20 రేడియస్ ఇస్తాను. ఒక 20 రేడియస్ ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ మనకి ఏరియా అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఇస్ దిస్. పర్ఫెక్ట్. సో కావాలంటే దీన్ని మళ్ళీ మనం రన్ చేసుకుందాం. ఇక్కడ మనం ఒక 40 వాల్యూ ఇచ్చేద్దాం. అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్ విల్ బి దిస్. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది హోంవర్క్ క్వశ్చన్. సో ఇది వచ్చేసి మీరు అంతటగా మీరు ట్రై చేయాలి. సో దీన్ని నేను ఇక్కడ సాల్వ్ చేయను, మీరే దీన్ని సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా డిస్కస్ చేసాం. మీ ఓన్ గా ఇది మీరు సాల్వ్ చేయగలుగుతారు. నాట్ ఏ ప్రాబ్లం. సో ఈ రోజు వీడియోకి ఇంతే. సో ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ని డిస్కస్ చేసాం, అది వచ్చేసి స్కాన్ఎఫ్ ఫంక్షన్. సో ఈ రోజు వీడియోకి మాత్రం ఇంతే. సో టేక్ కేర్, బై. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం.